బ్యాంకుల్లో పెడుతున్న బంగారం సేఫేనా? రత్నభూమి తెలుగు ఛానల్కు స్వాగతం. మనం అవసరానికి బ్యాంకుల్లో కానీ లేకపోతే ఇతర చోట్ల మన బంగారాన్ని తీసుకువెళ్ళి తాకట్టు పెడుతుంటే అవి ఈ రోజునాడు గోల్మాల్ అవుతున్నాయి, లేదా ఇతరతర విషయాల మీద దాన్ని వాడుకుంటున్నారు. మీరు డబ్బులు కట్టినా సరే టయానికి ఆ బంగారాన్ని ఇవ్వలేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకచోట కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి విషయాలు తరచూ జరుగుతున్నాయి. అయితే అందులో ఉన్న వ్యక్తులు చేస్తున్నారా లేకపోతే వ్యవస్థ చేస్తుందా? ఎవరు చేసినా అయితే మాత్రం కోట్లల్లో మాత్రం అవినీతి జరుగుతుంది. మీరు అవసరానికి, అంటే బంగారం అన్నదే అవసరానికే మనం బ్యాంకుల్లో కానీ లేకపోతే ఇతర తాకట్టు కొట్టుల్లో కానీ పెట్టుకుంటాం. అయితే ఆ బంగారాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి ఇతర వ్యవహారాలకు కానీ లేదంటే ఇంకా ఎక్కువ లాభానికి వాడుకుంటున్నారా, లేదంటే దానిపైన రొటేషన్ చేసే విధంగా వేరే చోట్ల పెట్టి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకురావడం, మీరు డబ్బులు కట్టినా సరే టయానికి వాళ్ళు వస్తువు ఇవ్వలేని పరిస్థితి ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం. పెద్ద అంటే చిన్న విషయాలు, చిన్న వాటిల్లో కాదు. అంటే ఇప్పుడు మనం గోల్డ్ షాపుల్లో కానీ లేదంటే ఇతర చోట్ల మనం పెట్టుకుంటాము, అక్కడ జరిగిందంటే ఓకే. కానీ బ్యాంకుల్లో, పర్టికులర్గా పేరు మోసిన బ్యాంకుల్లో ఇటువంటి స్కాములు జరగడం ఎంతవరకు కరెక్ట్? అయితే పైపచ్చికి మీరు ఎప్పటికప్పుడు మీకు ఇంత వడ్డీ తగ్గింది, మీరు ఇలాగా మీ దగ్గర పాత బంగారం ఉందా, మా దగ్గర తీసుకురండి, లేదంటే మీ బంగారాన్ని ఎక్కడైనా పెట్టారా, ఆ బంగారాన్ని మేము విడిపించి దానికి ఇప్పుడున్న రేటు మేము ఇస్తాము అని చెప్పేసి బంగారం మీద యథావిధిగా రోజుకి చాలా చోట్ల మనం ఈ ఏది యాడ్లు అయితేనో లేదంటే ప్రచారాలు అయితేనో ఇవి చూస్తున్నాం. బ్యాంక్ వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి మీ దగ్గర ఏమైనా మీకు గోల్డ్ పెట్టే ఏమైనా ఉందా, మీకు మా దగ్గర అయితే ఆఫర్లు ఉన్నాయి, మీ దగ్గర రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా అన్న టైప్లో అడుగుతున్నారు. అయితే సర్లే కదా, మన దగ్గర ఉంది, ఏ ఇంటి విషయం మీదో లేదా పొలం విషయం మీదో లేకపోతే ఇతర అవసరాలకి, చదువు విషయం మీద అయితేనో మనం అవసరానికి గబుక్కుమని పెట్టుకునేది బంగారమే. అయితే ఈ బంగారాన్ని మాత్రం వీళ్ళు వేరే విధంగా వాడుతున్నారు అన్నది, అంటే అందరూ కాదు, అందరినీ మనం అనడం కరెక్ట్ కాదు. కాకపోతే కొందరు మాత్రం ఈ బంగారాన్ని వేరే విధాలుగా వాడుతూ వాళ్ళ లాభార్జన కోసం, వాళ్ళ స్వార్థానికి ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకి ఈరోజు కాకినాడలో జరిగిన విషయమే. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అతను అబ్జర్వర్గా పనిచేసిన వ్యక్తి దగ్గర ₹1 కోటి బంగారాన్ని కాజేశాడు. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రజల వస్తువుల మీద, ప్రజల విషయాల మీద ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాయి బ్యాంకులు. అంటే మనము పేరు ఒకటే చెప్పమని కాదు, మిగతా వాటిలు కూడా ఇప్పుడు పెద్దవి ఉన్నాయి. వాటిలో కూడా తరచూ ఇప్పుడు ఒక సంవత్సరం కొలది మందు చూసుకుంటే 2-3 చోట్ల మనం ఇలా జరగడం చూసాం కోట్లల్లో. అంటే వీళ్ళకి వదిలేసేసి ఇప్పుడు అతను వెళ్ళినప్పుడు గోల్డ్ చెక్ చేయడం కానీ లేదంటే దాని మీద ఉన్న ప్యూరిటీ కానీ అన్నీ చూసుకుంటారు, దాని తగ్గట్టు వడ్డీ మాట్లాడతారు. మనకి ఏంటంటే మన అవసరానికి మన బంగారాన్ని పెట్టుకుంటాం. అయితే మనం డబ్బులు పట్టుకెళ్ళినా సరే ఇవ్వకపోతే ఏంటి, ఎవరు నమ్మాలి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు, లేకపోతే వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు? బ్యాంకింగ్ వ్యవస్థ మీదే ఇటువంటి మచ్చలు పడ్డం అన్నదే మామూలుగా లేదు. ఇంకెవరు నమ్ముతారు? ఇప్పుడు మన దగ్గర ఏదో ఉంది, బ్యాంకులో కట్టుకుంటే కొంచెం మనకు సేఫ్టీరా బాబు అన్న పరిస్థితి. అటువంటిది బ్యాంకులే మోసం చేస్తుంటే ఇంకెవరు నమ్ముతారు? అందులో సిబ్బంది ఏం చేస్తున్నారో, పెట్టుతున్న గోల్డ్ ఏమైపోతుంది అన్నది చూసుకోవాలి కదా. ఇటువంటి మంచి విషయాలపైన రత్నభూమి తెలుగు మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ విషయం పైన, అంటే రత్నభూమి కుటుంబంలో చేరాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.